నీళ్ళ దౌడలు దగ్గర వడ వాళ్ళ చేతులు ఇరిగిపోను వాళ్ళ కండ్లల్ల కారం గొట్ట వాళ్ళ నోట్ల మన్ను పోయి వాళ్ళ చిన్న పేగులు చితికిపోను పెద్ద పేగులు పాడుగాను వాళ్ళ నాలుకకు కురుపులు పుట్ట వాళ్ళ చెవులకు దద్దులు రాను వాళ్ళ చెంపలకు బొడుసులు పుట్ట అమ్మా ఇంకేమైనా ఉన్నాయా తిట్లు చెప్పుర్రే తిడతా ఏమైంది మల్లీశ్వరి అంతగానం తిడుతున్నావు ఇంతకు ఎవల్ని కొంపదీసి చెయ్యి పార్టీ లీడర్లనా నానేరు మీరు నేను గా లీడర్లను ఎందుకు తిడతాను వల్ల అగర్సే వాళ్ళ మీద కోపం వచ్చినా పేర్లు వాళ్ళకి మరీ చెప్తా మీకు చెయ్యి పార్టీ లీడర్లను కాదు నేను అనేది దొంగలనొల్ల వాళ్ళ మీద అంతగానం ఎందుకు బీపీ లేచిందంటే నాకు ఈ ముచ్చట చూడురి మీకు గుళ్ళేస్తుంది అయ్యయ్యో పాపం ఈ తాత పూరాగా నల్ల పూసైపోయింది కదా ఏమైంది తాత అవ్వేది అగ్గరు అవ్వనైతే ఏడుతాంది ఓ పెద్దవా ఏందవ్వా ఏమాయ్ నీ అవస్థ ఏంది పాపం నోట మాటత్తలేదు అవ్వకు ఆగో పొట్లంలోనైతే మట్టి పట్టుకుని వచ్చింది వీళ్ళు ఇప్పుడు చెప్పేటట్టు లేరు కానీ డైరెక్ట్ పోలీస్ సార్ని అడుగుదాం సార్ ఏంది సార్ ఇదంతా పాపం పెద్ద మనుషులు ఎందుకు గంతగనం రంది పెట్టుకున్నారు అమ్మకంటి గ్రామానికి చెందిన రాజవ్వ అనే 55 నుంచి 60 సంవత్సరాల మహిళను మోసం చేసి ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును కాజేయడం జరిగింది. మొదట ఒక పర్సన్ వచ్చి ఆమెను అప్రోచ్ అయ్యి సార్ పిలుస్తున్నాడు, ఇక్కడ దొంగలు తిరుగుతున్నారు, మెడలో బంగారు ఆభరణాలు ఏవి ఇట్లా వేసుకొని తిరగకండి, దొంగలు ఎత్తుకపోతారు అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆమెను పక్కన పిలిపించుకొని ఆమె మెడలో నుంచి ఆమె ద్వారానే గోల్డ్ చైన్ తీపిచ్చేసి వీళ్ళు ఒక పేపర్ ఇచ్చిండ్రు ఆమెకు, ఆ పేపర్లో చుట్టి పెట్టుకోనంటే ఆమె తీసి ఆ పేపర్లో చుట్టుకొని ఆమె బ్యాగ్లో పెట్టుకుంది. ఇట్లా కాదమ్మా నేను మంచిగా చుట్టిస్తా అంటే మళ్ళీ ఆమె అమాయకంగా తీసి అతనికి ఇస్తే ఆ గోల్డ్ చైన్ ఉన్న ప్యాకెట్ ఆయన తీసుకొని వేరే మట్టితో ఉన్న పాకెట్ ని ఆమె బ్యాగ్ లో పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. రామచంద్ర ఎంత పని అయిపాయే ఆ దొంగల నోట్ల మన్ను వయ్యా. అయితే నిర్మల్ జిల్లా భైంసాల వీళ్ళని నిలువుత దోపిడీ చేసిర్రు కాదు దొంగలు. అవ్వ పేరు రాజవ్వ, తాతనేమో గోవిందు. అంబకంటి ఊరు నుంచి బైన్సాకు ఒక పేరంటానికి అత్తుంటే నడిమిట్లా ముగ్గురు ఆపిర్రు. మేము ఆఫీసర్లం, ఈడ దొంగలు బాగా తిరుగుతుర్రు, అసలే ఈ ఊర్లో బంగారం వేసుకొని తిరగద్దు, మేము పొట్లం కట్టిస్తాం ఇయ్యుర్రి అన్నారట. ఇక వాళ్ళు ఎప్పుడుతోని వీళ్ళు నమ్మిర్రు. సరే సార్ పొట్లం కట్టిర్రి మా బంగారానని వాళ్ళ చేతిలో పెట్టిర్రు. ఇక ఆ దొంగలు పొట్లం కట్టినట్టు చేసి వాళ్ళ జేబులో ఉన్న మట్టి పొట్లాన్ని ఈ ముసలుల చేతిలో పెట్టిర్రు. ఇక కొంత దూరం పోయినాక పొట్లం తెరితే ఏమున్నది, ఇగో మట్టి కనబడ్డది. పాపం లవ్వో దివ్వో కొట్టుకున్నాడు వీళ్ళ వంతైంది కాదా మరి. దొంగలు బంగారం ఎత్తుకపోయిర్రంటే మనసుకి ఎంత బాధ అనిపిస్తుందోళ్ళ. అయినా ఎవరిని పడితే వాళ్ళని నమ్ముడేనా, వీళ్ళదేం తప్పు ఉంటుంది పట్టుర్రి, అందరు మంచోళ్ళే మన మంచిగా చెప్తారని అనుకున్నారు. కానీ ఈ జమానా గట్లున్నదా, ముంచే జమానా నాయే.